బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ పాటల ఆవిష్కరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగను చాలా ప్రత్యేకంగా తెలంగాణ ఆడబిడ్డల పండుగ కాబట్టి మా సొంత ఊర్లకు వెళ్లి మా కుటుంబాలతో పండుగను జరుపుకుంటున్నామంటున్న బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ భవన్ లో జరిగిన అటు బతుకమ్మ ఏర్పాట్లకు చాలా మంది మహిళలు, ఆడపడుచులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు భవన్ లో కూడా చాలా గ్రాండ్ గా ఈ పండుగను సెలబ్రేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 3 పాటలు కూడా లాంచ్ చేశారు. సో దాని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. బతుకమ్మ అనేది మన తెలంగాణకు ఒక సాంప్రదాయం కానీ ఒక చారిత్రక పండుగ అని చెప్పుకోవచ్చు. సో వస్తున్న రోజులలో కొద్దిగా కనుమరుగైపోతుంది. యూత్ అంతా కూడా అటు కొంచెం పాష్ కల్చర్కి అలవాటైపు కూడా బతుకమ్మ అనే పండుగను కూడా పక్కన పెడుతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మీరు ఎలా స్పందిస్తారు దాన్ని? నిజమే, ఒకప్పుడు పరాయి సంస్కృతి ఈ గడ్డన ఇది అయ్యి ప్రచారం జరిగి పరాయి సంస్కృతికి ఆదరణ పెరిగి మన సంస్కృతి అనేటువంటి బతుకమ్మ ఎత్తడమే నామోషిగా కొత్త తరం యువతులు భావించిన కాలం ఒకప్పుడు. ఇది తెలంగాణ ఉద్యమానికి ముందు సందర్భం. ఆంధ్ర సంస్కృతి, గుజరాతీ సంస్కృతి, దాండియాలు ఇట్లాంటివి తెలంగాణలో ప్రచారం జరిగి బతుకమ్మన నాకు ఆడ రాదు, బతుకమ్మన నాకు పేరు రాదు అనేటువంటి ఆధునిక యువతులు వచ్చినటువంటి కాలంలో మరి ఒక సాంస్కృతిక విప్లవోద్యమం లాగా తెలంగాణ ఉద్యమంతో పాటు బతుకమ్మ వచ్చినటువంటి సందర్భం. జనాభాలో సగమైనటువంటి మహిళకు బతుకమ్మ చేతిలో ఒక ఆయుధమైంది. ఉద్యమ కాలంలో బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో మహిళ చేతిలో ఒక ఆయుధమైంది. ప్రతి సందర్భంలో బతుకమ్మ నెత్తి బరిలో నిలబడ్డది తెలంగాణ మహిళ. ప్రతి ఉద్యమ సందర్భంలో రోడ్ల మీద కానీ, వంట వార్పుల్లో కానీ, రైలు రోకోలో కానీ, రాస్తా రోకోల్లో కానీ ప్రతి సందర్భంలో బతుకమ్మ తెలంగాణ మహిళ చేతిలో ఒక ఆయుధంలాగా మారింది. ఈ ప్రాంత సంస్కృతి పరాయీకరణను వ్యతిరేకిస్తూ ఒక సాంస్కృతిక విప్లవోద్యమంగా బతుకమ్మ అవతరించింది. అది మొదలుగా బతుకమ్మకు విశేషమైనటువంటి ఆదరణ. తర్వాత కేసీఆర్ గారే స్వయంగా రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఆడబిడ్డను గౌరవిస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరనిచ్చి గౌరవించినటువంటి సందర్భం చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్లో మరి పూర్తిగా తెలంగాణ తల్లి చేతిలో ఉద్యమంలో భాగమైనటువంటి బతుకమ్మ మరి తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేసి మరి బతుకమ్మ చీరలు ఇవ్వడం మానేసి మరి ఇస్తున్నటువంటి చీరలు ఏదో స్వయం సహాయక కేంద్రాలకు, సంఘాలకు చీరలు ఇస్తున్నారట. ఆ చీరలకు కూడా పేరు మార్చి ఇందిరమ్మ చీరలు అని పేరు పెట్టి ఇవాళ తెలంగాణ సంస్కృతిని మరోసారి భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భాన్ని రేవంత్ సర్కార్ పాలనలో చూస్తూ ఉన్నాం. బతుకమ్మ ఎట్లాంటిదంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు, పల్లెపడుతులు అందరూ ఒక్కటై వాళ్ళ కష్ట సుఖాలు కలబోసుకునేటువంటి, కైగట్టి పాడుకునేటువంటి సందర్భం. కష్టాలనేవి సహజమైనవి అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే సందర్భం. భుజం భుజం కలిపి నాకు నువ్వు, నీకు నేనని ఆడబిడ్డలందరూ ఒకరికొకరు ధీమాగా నిలబడే సందర్భం ఈ బతుకమ్మ. ఎందుకంటే ఆత్మహత్యలు ఉండకూడదు, కష్టాలు సహజమే, అందరికి ఉంటాయనేది ఆ పాటల్లో నీతిగా ఉండేది. అలాంటి పాటలు ఉండేవి. కలవారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల్ల పోసి ఉయ్యాలో. ఆ కనక మహాలక్ష్మి పుట్టింటికి పోవడానికి అన్నగారు తీసుకుపోవడానికి వచ్చిండ్రు. ఆమెకు పుట్టింటికి పంపించడానికి అనుమతి దొరుకుతలేదు. భర్తను అడిగింది, మామని అడిగింది, అత్తని అడిగింది, బావని అడిగింది, మరిదిని అడిగింది. తల్లిగారింటికి తోలిచ్చే అనుమతి ఆమెకు దొరుకుతలేదు. అంటే కలవారికి కూడా కష్టాలు ఉన్నాయి. అలాగే పండగకు అన్న తీసుకుపోవడానికి రాలేడు. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరన్నా తన తల్లిగారు నిరాదరణకు గురై మరి ఏడుస్తున్నటువంటి ఆడబిడ్డలకు ధైర్యం చెప్పే పాట. ఇద్దరక్క చెల్లెళ్ళ ఉయ్యాలో, ఒక్కూరికిచ్చి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో. మరి ఈ అక్కచెల్లెళ్ళు, ఒక్కిరికిచ్చినటువంటి అక్కచెల్లెళ్ళు బాధపడడం, ఎట్లెత్తు చెల్లెలా ఉయ్యాలో, ఏ రడ్డమాయ ఉయ్యాలో ఆ అన్న సాకులు చెప్పే సందర్భం. ఇలా కష్టాలన్నవి సహజం, దుఃఖపడకూడదు, బాధపడకూడదు అని చెప్పేసి చెప్పే పాటలు ఉండేవి. ధైర్యంగా నిలబడాలని, కష్టాలను ఎదుర్కోవాలని, మరి బతకాలని, చివరిదాకా బతకాలని, బతుకు సాధించాలని బతుకమ్మ పాటల్లో చెప్పేవాళ్ళు. రాత్రంతా ఎడతెగకుండా పాడినా కానీ ఓడవని పాటలు ఉండేవి. అయినా సకాలంలో బతుకమ్మల్ని సాగనంపి మళ్ళీ వచ్చి రాత్రి ఆడుకునేది ఆడబిడ్డలందరూ. ఎప్పుడు పని 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 అయితే వంట పని, ఇంటి పని, పిల్లల పెంపకం, వ్యవసాయ పనుల్లో లీనమైనటువంటి
మహిళలు ఆట విడుపుగా కష్ట సుఖాల్ని కలబోసుకొని కైగట్టుకొని పాటలు పాడుకొని దుఃఖాల్ని పంచుకొని ధైర్యం పొందేటువంటి పండగ బతుకమ్మ పండుగ. అటువంటి పండగకు రాష్ట్ర పండుగ గుర్తించి చీరసార పెట్టి గౌరవించిన కేసీఆర్ గారు ఇక్కడ ఆడపిల్లను మరి అనేక హామీలు ఇచ్చి మహాలక్ష్మి పేరుతో మోసం చేసి దోకా చేసినటువంటి రేవంత్ సర్కార్ ఇక్కడ. ఇవాళ రేవంత్ పాలనలో జనాభాలో సగమైనటువంటి మహిళలు ఎదురు తిరుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా పల్లెలకి రావడానికి మరి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మొహంజలని పరిస్థితి. బతుకమ్మ పండుగలో వచ్చి ఆ మహిళలతో పాటు కనపడగలరా? వాళ్ళకు దగ్గరకు వచ్చే ధైర్యం, సాహసం ఈ కాంగ్రెస్కు ఉన్నదా? ఇవాళ ఎంతమంది ఆడబిడ్డలు బతుకమ్మ మానేసి యూరియా కేంద్రాలలో మరి అక్కడ వ్యవసాయ సహకార కేంద్రాల్లో అలాగే రైతు వేదికల దగ్గర పోలీస్ స్టేషన్లలో యూరియా వంచుతున్నారు, టోకెన్లు ఇస్తున్నారు. అక్కడ ఆడబిడ్డలు గడపాల్సినటువంటి దైన్య పరిస్థితి రేవంత్ సర్కార్లో ఉన్నది. ఈసారి బతుకమ్మ పాటతో పాటు అటు యూరియాకి సంబంధించిన పాటలు కూడా జనాలందరికీ ఒక అవేర్నెస్ కోసం కూడా మోగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి మీ నియోజకవర్గాలలో మీరు ఎలా చేయబోతున్నారు సెలబ్రేషన్స్ కానీ ఇది యూరియాకి సంబంధించి కానీ? ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు అక్కడికక్కడ అప్పటికప్పుడు కై కట్టుకొని వాడుతున్నారు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, ఉయ్యాలో 6 గ్యారంటీలు అటకెక్కించిండు, ఉయ్యాలో మహాలక్ష్మిని మంటలు కలిపిండు, ఉయ్యాలో పేరు చెప్పిండు, ఉయ్యాలో ఓట్లు దోసుకున్నాడు, ఉయ్యాలో అని వాళ్ళ నోటికి ఎట్లొస్తే అట్లా అక్కడికక్కడ కైగట్టుకొని మహిళలు పాడుతూ రేవంత్ రెడ్డిని చరిత్రహీనుడిగా నిరూపించే సందర్భం ఈ పండగ. మళ్ళీ బతుకమ్మ ఆయుధంగా ఆడబిడ్డల చేతికి అందింది రేవంత్ సర్కార్లో, రేవంత్ గద్దె దించడానికి, ఎదురించడానికి. జై తెలంగాణ, జై కేసీఆర్. సో సుమిత్ర ఆనంద్ గారు కూడా అయితే క్లియర్గా చెప్పడమే జరిగింది. పండుగ అంతా కూడా గ్రాండ్గా చేస్తాము. సో ఈసారి 6 గ్యారెంటీల గురించి కూడా ఒక బతుకమ్మ పాటను కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి కూడా ఈసారి ఖచ్చితంగా బతుకమ్మ పాటలతో పాటు ఆ యూరియాకి సంబంధించింది కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించిన పాటలు కూడా పాడతామని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. కెమెరామెన్ మణికంఠతో భరత్, జెట్ న్యూస్, హైదరాబాద్.